ఈ క్లాస్లో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగులో 5th యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ ఏంటో చూడండి నాన్న. మానవల్లి రామకృష్ణ కవి జీవిత విశేషాలను తెలుపుము. సో ఈ క్వశ్చన్ ఇక్కడ తెల్పము అని పడిందమ్మా, తెలుపుము. సో చాలా ఇంపార్టెంట్. ఈ 5th యూనిట్లో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన 2 క్వశ్చన్లతో పాటు ఈ కవి గురించి కూడా తెలుసుకుంటే ఈజీగా 10 to 15 మార్క్స్ అనేవి మనకు 5th యూనిట్ నుండి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి మానవల్లి రామకృష్ణ కవి గురించి షార్ట్ అండ్ స్వీట్గా చాలా తక్కువగా మాట్లాడుకుందాం, చాలా మంచి విషయాలను మాట్లాడుకుందాం. ఇవి రాస్తే మీకు 10 మార్క్స్కి హాఫ్ మార్క్ కూడా తీయడానికి పేపర్ దిద్దేవాడికి అవకాశం ఉండదు. సో ఏంటి, మానవల్లి రామకృష్ణ కవి గారు 1866 సంవత్సరంలో మద్రాసులో జన్మించారమ్మా. ఎక్కడ? మద్రాసులో. ఎప్పుడు? 1866 సంవత్సరంలో. 1866 సంవత్సరంలో మద్రాసులో జన్మించారు. ఈయన యొక్క తాతగారు అంటే వీళ్ళది బాగా చెన్నాపురి గ్రామంలో బాగా పేరు మోసినటువంటి పండిత వంశం. ఏ గ్రామం అమ్మ? చెన్నపురి గ్రామం. చెన్నపురి. ఈ గ్రామంలో బాగా పేరు పొందినటువంటి పండిత వంశానికి చెందినటువంటి వ్యక్తి మానవల్లి రామకృష్ణ కవి. వీళ్ళదే వంశం పండిత వంశం. గ్రామం చెన్నపురి గ్రామం. అయితే వీళ్ళది పేరు పొందినటువంటి పండిత వంశం కాబట్టి వీళ్ళ తాతల నుంచి వీళ్ళ గురించి మాట్లాడాలి. సో షార్ట్గా వీళ్ళ తాతగారి పేరు, తండ్రి గారి పేరు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క రామకృష్ణ కవి గారి తాతగారి పేరు వెంకట కుప్పా శాస్త్రి. ఎవరమ్మా? మానవల్లి వెంకట కుప్పా శాస్త్రి. వెంకట కుప్పా శాస్త్రి. మానవల్లి వెంకట కుప్పా శాస్త్రి. ఈయన తండ్రి పేరు, ఎవరి తండ్రి పేరు? మానవల్లి రామకృష్ణ కవి గారి యొక్క తండ్రి పేరు రామశాస్త్రి. మానవల్లి రామశాస్త్రి. మానవల్లి రామశాస్త్రి. అంతేనమ్మా. జనరల్గా మనం ఒక 4 పాయింట్లు డిస్కస్ చేసాం. మానవల్లి రామకృష్ణ కవి గారు 1866 సంవత్సరంలో మద్రాసులో జన్మించారు. వీళ్ళది చెన్నపురి గ్రామంలోని ఒక గొప్ప పేరు పొందినటువంటి పండిత వంశం. వీరి తాతగారి పేరు వెంకట కుప్పా శాస్త్రి, తండ్రి గారి పేరు రామశాస్త్రి. ఓకేనా? వీరి తండ్రి గారు అయినటువంటి రామశాస్త్రి గారు అష్టాదశ భాషల్లో ప్రవీణుడమ్మ. రామశాస్త్రి గారు ఎవరు? ఈ యొక్క రామకృష్ణ కవి గారి తండ్రి. ఈయన అష్టాదశ భాషలు అంటే దాదాపు 18 భాషలలో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి. ఎవరు? రామశాస్త్రి గారు. అంతేకాకుండా పలు విద్యల్లో నిష్ణాతుడమ్మ. పలు విద్యలు అంటే అనేక రకాలైనటువంటి విద్యలలో ఈయన ఒక మంచి ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప వ్యక్తే ఈ రామకృష్ణ కవి గారి యొక్క తండ్రి రామశాస్త్రి గారు. ఓకేనా? అయితే మనము మాట్లాడాల్సిన జీవిత విశేషాలు ఎవరు అంటే మానవల్లి రామకృష్ణ కవి గారి గురించి. జనరల్గా ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన దేవంశం, వాళ్ళ తాతగారు ఎవరు, వాళ్ళ తండ్రి గారు ఎవరు, వాళ్ళ తండ్రి గారు ఎలాంటి వాళ్ళు అనేది మాట్లాడాం. ఇక మన కవి గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మన కవి గారు ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని రాశారమ్మా. ఆ కావ్యం పేరే మృగావతి. ఆ కావ్యం పేరు ఏం పేరు? మృగావతి. చిన్నప్పటి నుంచే ఈయన పాండిత్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. ఎవరు? మానవల్లి రామకృష్ణ కవి గారు. ఈయన స్కూల్లో మద్రాసులోని క్రిస్టియన్ స్కూల్లో చదువుతున్నప్పుడే ఈయన భాషా వికాసం అనేది ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎవరిలో? ఈ రామకృష్ణ కవిలో. ఈయన చిన్న వయసులోనే అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే సామెత ఏ విధంగా ఉందో ఈయన చిన్నప్పటి నుండే పాండిత్యంలో ఒక అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి గొప్ప కవి మానవల్లి రామకృష్ణ కవి. ఈయన రాసినటువంటి ఒక గొప్ప కావ్యమే మృగావతి అనే కావ్యాన్ని ఈయన రాశాడు. ఈ మృగావతి అనే కావ్యమే కాకుండా ఈయన కొన్ని రకాలైనటువంటి స్వతంత్ర తెలుగు రచనలు చేశాడమ్మా. ఏ రచనలు? స్వతంత్రమైనటువంటి అంటే సొంతంగా తనకు తానుగా కొన్ని తెలుగు రచనలు చేశాడు. అవి ఏంటంటే ఒకటి కళింగ శానము. ఏంటమ్మా? కళింగ శానము. మృగావతి అనేది కావ్యమమ్మ. ఇవి ఆయన ఇతర రచనలు, స్వతంత్ర తెలుగు రచనలు. అందులో ఒకటి ఏమని చెప్పుకున్నాం? కళింగ శానము. ఇక రెండోది మహావీరుడు. రెండోది ఏంటమ్మా?
మహావీరుడు. ఈ పదాలు ఎక్కడైనా కనబడినట్లయితే ఈ పేర్లు అవి ఈ యొక్క మానవల్లి రామకృష్ణ కవి గారు రాసినటువంటి రచనలను గుర్తుపెట్టుకోండి. కళింగ శానము, మహావీరుడు, వత్సరాజ చరిత్ర. ఏంటమ్మా? వత్సరాజ చరిత్ర. ఇవి మన రామకృష్ణ కవి గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి తెలుగు రచనలు. వత్సరాజ చరిత్ర ఇవమ్మ. సో ఈ మృగావతి అనేది కావ్యము. మృగావతి అనేది కావ్యము. ఈ మిగతా మూడు కళింగ శానము, మహావీరుడు, వత్సరాజ చరిత్ర ఇవి ఈయన రాసినటువంటి ఇతర స్వతంత్ర తెలుగు రచనలు. ఓకేనా? ఇంకా ఈయన వృత్తి విద్య పరంగా వచ్చినట్లయితే ఈయన మద్రాస్ విశ్వవిద్యాలయంలో పదవి అనుభవిస్తూ ఉండేవాడమ్మా. మద్రాసులోని విశ్వవిద్యాలయం అంటే మద్రాస్ యూనివర్సిటీ. మద్రాస్ విశ్వవిద్యాలయంలో, యూనివర్సిటీని తెలుగులో విశ్వవిద్యాలయము అంటాం, మీకు తెలుసు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఈయన పదవి విరమణ చేసిన తర్వాత అక్కడ నుండి అంటే యూనివర్సిటీ నుంచి పదవి విరమణ పొంది కోవూరులో సంస్కృత కళాశాలలో ఈయన సంస్కృత అధ్యాపకుడుగా అంటే సాంస్క్రిట్ లెక్చరర్గా పనిచేశాడమ్మా. ఎక్కడ? కోవూరులో. మద్రాసు యూనివర్సిటీలో పనిచేసి పదవి విరమణ పొందిన తర్వాత కోవూరులోని కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా పనిచేశాడు. అంటే సాంస్క్రిట్ లెక్చరర్గా ఈయన పనిచేశాడు. అదేవిధంగా ఈయన కొన్ని రకాలైనటువంటి ఒక అద్భుతమైన సంస్కృత గ్రంథాలు రాశాడు నాన్న. ఆ సంస్కృత గ్రంథాలు ఏంటంటే, అందులో ఈయన రాసినటువంటి సంస్కృత గ్రంథాలు సంస్కృత భాషనే అత్యధికంగా ప్రభావితం చేశాయి. ఈయన రాసినటువంటి సంస్కృత గ్రంథాల్లో ముఖ్యమైనటువంటి కొన్ని వాటి పేర్లు చదువుదాం. అందులో మొదటిది నవ్య విమర్శాదర్శ. ఏంటమ్మా? సంస్కృత గ్రంథాల్లో ఒక అద్భుతమైన గ్రంథము నవ్య విమర్శాదర్శ. ఇది సంస్కృత గ్రంథం నాన్న. తర్వాత ఈ నవ్య విమర్శాదర్శతో పాటు మరొక విమర్శాదర్శ అనే గ్రంథాన్ని రాశాడు. అదేంటంటే పాత్ర విమర్శాదర్శ. పాత్ర విమర్శాదర్శ. పాత్ర విమర్శ దర్శ. ఇవి రెండు సంస్కృతంలోని గొప్ప గ్రంథాలు, ఈయన రాసినటువంటి గొప్ప గ్రంథాలు. వీటితో పాటు ఆనంద హృదయము. ఏంటమ్మా? ఆనంద హృదయము, మణిమంజుష. ఆనంద హృదయము, మణిమంజుష ఇవి కూడా సంస్కృత గ్రంథాలేనమ్మా. ఈ రెండు అద్భుతమైన గ్రంథాలు. ఇది కూడా అద్భుతమైన గ్రంథమే, కాకపోతే ఇవి రెండు బాగా పేరు పొందినటువంటి గ్రంథాలు. ఆనంద హృదయము, ఆనంద హృదయము, మణిమంజుష. ఇంకోటి ఏంటన్నా? మణిమంజుష. ఈ రకమైనటువంటి ఈ నాలుగు కూడా ఈయన రాసినటువంటి గొప్ప సంస్కృత గ్రంథాలు. ఎవరు రాసినవి? మానవల్లి రామకృష్ణ కవి గారు రాసినటువంటి గొప్ప సంస్కృత గ్రంథాలు. వీటితో పాటు ఈయన సంస్కృత భాషలో ఒక విలక్షణమైనటువంటి గ్రంథాన్ని ప్రచురించాడమ్మా. ఆ గ్రంథము స్ఫోట సిద్ధి. ఈ గ్రంథం పేరు గుర్తుపెట్టుకోండి. ఏం గ్రంథం నాన్న? స్ఫోట సిద్ధి. స్ఫోట సిద్ధి అనేటువంటి గ్రంథాన్ని ఈయన ప్రచురించాడు. ఎవరు? రామకృష్ణ కవి గారు. ఈయన ప్రచురించిన గ్రంథం ఏంటమ్మా? స్ఫోట సిద్ధి. ఈ విధంగా ఈయన సాహిత్యపరంగా, పాండిత్యపరంగా అనేక అద్భుతమైనటువంటి రచనలు చేశాడు. అయితే ఈయన వ్యక్తిగత జీవితానికి వస్తే చివరి దశలో ఈయన తన శేష జీవితాన్ని మైలాపూర్ గ్రామంలో, ఎక్కడమ్మా? మైలాపూర్లో తన యొక్క కుమార్తె ఎంట అంటే కూతురు దగ్గర జీవించాడమ్మా. వృద్ధాప్యంలో ఎక్కడ? కూతురు దగ్గర జీవించాడు. అయితే కవి గారికి 2 కుమారులు. ఎంతమంది అమ్మా? 2 కుమారులు. వీరిలో ఒక కుమారుడు చనిపోయాడు. ఒక కుమారుడు ఏమంచి సింగపూర్లోని రామకృష్ణ మఠంలో చేరి ఏకాత్మానంద పేరుతో సన్యాసం స్వీకరించాడు. ఎక్కడమ్మా? సింగపూర్లో
ఏ పేరుతో? ఏకాత్మానంద అనేటువంటి పేరుతో సన్యాసం స్వీకరించాడు. దీనికి ముందు ఆయన ఎక్కడ చేరాడు? రామకృష్ణ మఠంలో చేరాడు. స్వామి వివేకానంద గారు స్టార్ట్ చేసినటువంటి రామకృష్ణ మఠంలో ఈయన కుమారుడు, ఎవరు? రామకృష్ణ కవి గారి యొక్క ఒక కుమారుడు ఈ రామకృష్ణ మఠంలో చేరి సింగపూర్లోని ఏకాత్మానంద అనే పేరుతో సన్యాసం స్వీకరించాడు. అందువలన ఈయన ఒక కుమారుడు చనిపోయాడు, ఒక కుమారుడేమో సన్యాసిలో కలిసిపోవడంతో ఈయన మైలాపూర్లోని చివరి దశలో తన యొక్క వృద్ధాప్యంలో మైలాపురంలోని కూతురి దగ్గర జీవించాడు. అయితే ఇతనికి భారత ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంటు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక భృతి అంటే కొంత డబ్బుని ఈయనకి ఇస్తూ ఉండేవి. ఆ రోజుల్లో దాదాపు 150 రూపాయలమ్మ. ఎంత? 150 రూపాయలని గౌరవ భృతి కింద, అంటే ఒక గౌరవ వేతనం అంటాం కదమ్మా, అలా గౌరవ భృతి కింద 150 రూపాయలు ఈయన ఆ యొక్క భారత ప్రభుత్వం నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పొందుతూ తన ఇంకా చివరి దశలో ఆయన గ్రామం అయినటువంటి చెన్నపురిలో తన యొక్క స్నేహితులు ఎంత, అదేవిధంగా తన యొక్క పండితులు, తనతో పాటు ఉన్నటువంటి పండితులు, తనతో పాటు చిన్నప్పుడు ఉన్నటువంటి స్నేహితులు ఎంత ఈయన కొంతకాలం జీవించాడు. పండితుల మరియు మిత్రులు ఎంట చివరి దశలో చెన్నపురి గ్రామంలో జన్మించాడు. అయితే ఈయన ఇలాంటి జీవితం అనుభవిస్తున్నప్పుడు ఆల్రెడీ ఈయన యొక్క కుమారుడు చనిపోయాడని చెప్పాం. అదేవిధంగా పెద్ద కుమార్తె యొక్క భర్త కూడా చనిపోవడంతో వీళ్ళు చాలా దురావస్థలోకి వెళ్ళిపోయారు. పెద్ద కుమార్తె యొక్క భర్త కూడా చనిపోవడంతో దురావస్థలోకి ఈయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రామకృష్ణ కవి గారికి మతిమరుపు కూడా వచ్చింది. మరి వయసు అయిపోతుంటే మతిమరుపు రాదమ్మా. మతిమరుపు కూడా రావడంతో పాటు ఈయన శరీరంలోని అన్ని అంగాంగాలు, అంటే శరీర అవయవాలన్నీ కూడా చచ్చుబడిపోయి ఈయన చివరిగా 1957, ఎప్పుడమ్మా? 1957 సెప్టెంబర్ 21వ తేదీన, అనగా తన 91వ ఏట, అంటే 91 సంవత్సరాల వయసులో ఈయన పరమపదించారు. సో ఇది మానవల్లి రామకృష్ణ కవి గారి యొక్క జీవిత విశేషాలు. ఒకసారి చూడండి, మనం ఏం డిస్కస్ చేసాం. ఆయన ఏ సంవత్సరంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, వారిది ఏ వంశము, వారి తాతగారి పేరు, తండ్రి గారి గురించి మాట్లాడాం. ఆయన రాసినటువంటి కావ్యాలు, అదేవిధంగా స్వతంత్ర తెలుగు రచనల గురించి మాట్లాడాం. అదేవిధంగా ఆయన అధిరోహించిన పదవులు మద్రాసు విశ్వవిద్యాలయంలోను, అదేవిధంగా కోవూరు సంస్కృత కళాశాలలోనూ లెక్చరర్గా పనిచేశాడని చెప్పాం. అదేవిధంగా ఈయన రాసినటువంటి అద్భుతమైన సంస్కృత గ్రంథాల గురించి మాట్లాడాం. ఆయన జీవితం ఏ విధంగా గడిచిందో కూడా మాట్లాడాం. సో క్లాస్ 1కి 2 సార్లు వినండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఒకసారి PDF చదువుకుంటే ఈజీగా 10 మార్క్స్ వస్తాయి. సో దీంతో మనం తెలుగులో ఉన్నటువంటి మొత్తం 5 యూనిట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేసాం. మరలా చెప్తున్నాను, ఏదైనా ఒకటి నేర్చుకునేటప్పుడు ఒక క్వశ్చన్ బాగా నేర్చుకున్న తర్వాత వేరొక క్వశ్చన్ నేర్చుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా? సో దీంతో మనం ఫస్ట్ సెమ్ తెలుగుని కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.